దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా కేసులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా మహమ్మారి తగ్గిపోయిందని భావిస్తున్న తరుణంలో మరోసారి కేసుల పెరుగుదల. దక్షిణాది రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ తన ఉనికిని చాటుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ ఉండడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏపీలో కరోనా లక్షణాలతో 4 మరణించినట్లు అధికారులు తెలిపారు. అయితే వారంతా ఇప్పటికే మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలిపారు. దీంతో కరోనా కంటే సహ వ్యాధులే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారు, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్లు వాడుతున్న వారు, ఆస్తమా, సిఓపిడి వంటి శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు కూడా రద్దీ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసులకు కారణమైన వైరస్ వేరియంట్ను గుర్తించేందుకు శాంపిళ్లను పూణేలోని ప్రత్యేక ప్రయోగశాలకు పంపించారు. నివేదికలు వచ్చిన తర్వాత వైరస్ స్వభావంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. కరోనా ఇప్పుడు ఎండమిక్ దశలో ఉందని, గతంలో మాదిరిగా వేగంగా వ్యాప్తి చెందే పరిస్థితి లేదని చెబుతున్నారు. అయినప్పటికీ జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఇక తెలంగాణలో ఇప్పటివరకు కొత్త కరోనా కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఒకవేళ పరిస్థితి మారితే గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. గతంలో కరోనా చికిత్సలో విశేషమైన అనుభవం ఉన్నందున అవసరమైతే వెంటనే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతున్నారు.